దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 18వ అధ్యాయము 23-24 వచనాలు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నశించు వారి కొరకై విజ్ఞాపన. ప్రియులారా, నశించిపోతున్న వారి నిమిత్తమై ప్రార్థించాల్సిన బాధ్యత, భారము మనందరి మీద ఉంది. ప్రియులారా, చదువబడిన వాక్య భాగాన్ని గమనిస్తే అబ్రహాము దగ్గర ఆతిథ్యం స్వీకరించి వెళుతూ దేవుడు సొదొమ గొమొర్రాల యొక్క నాశనమును గూర్చి అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి అతడు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సొదొమ పట్టణంలో అబ్రహాము తమ్ముడైన లోతు అతని కుటుంబం జీవిస్తున్నారు. అబ్రహాము సొదొమ గొమొర్రాల యొక్క నాశనాన్ని గూర్చి విన్నప్పుడు ఆ పట్టణాలలో ఉన్న నీతిమంతులను రక్షించమని ప్రార్థిస్తున్నాడు. ప్రియులరా, అబ్రహాము యొక్క దైవ చిత్తానుసారమైన ప్రార్థన జీవితాన్ని ఈ సంఘటన మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారు అబ్రహాముకు కూడా తెలిసే ఉంటుంది. అక్కడ నివసిస్తున్న లోతు కుటుంబంతో తనకు ఉన్న ఇతర సంబంధాలు కూడా ఆయనకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. శత్రువులు సొదొమ ప్రాంతాలను, లోతును దోచుకున్నప్పుడు అబ్రహాము వారి రక్షణ కొరకై బహు ప్రయాసపడ్డాడు. ప్రియులారా, అదే రీతిగా దేవుని యొద్ద నుండి ఉగ్రత కలిగినప్పుడు కూడా అది దేవుని చిత్తమని ఊరుకోలేదు. కానీ అప్పుడు కూడా వారు రక్షింపబడాలని ఎంతగానో ప్రయాసతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నశించు వారి కొరకు, పాపములో జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులైన వారి కొరకు సైతం ప్రార్థించుట, వారి రక్షణ కొరకై అంగలార్చుట క్రైస్తవ సంఘం యొక్క, విశ్వాసి యొక్క జీవిత విధానం కావాలి. ప్రియులారా, ఇతరుల నాశనాన్ని, కీడును అనుభవిస్తున్నప్పుడు మనం వాటిని బట్టి సంతోషించే వారమై ఉండక వారికి మన చేతనైనంత సహాయాన్ని చేసేవారుగాను, వారి కొరకై ప్రార్థించేవారుగాను మనం ఉండాలి. మనం పొందుకున్న రక్షణ ఇతరులు కూడా పొందుకోవాలని ఆశపడాలి. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని, నిత్య జీవానికి వారసులు కావాలని దేవుని ఆశ. కనుక దేవుని ఎరిగిన వారికి ఇతరుల రక్షణ కూర్చిన భారం ఉండాలి. నశించుచున్న వారి కొరకు ప్రార్థించే అనుభవము ఉండాలి. ఆ అనుభవములో అబ్రహాము ఉన్నాడు. ఆ అనుభవములో నీవు నేను ఉండాలి. అట్టి అనుభవములోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, పరిచర్యలో, తండ్రి ప్రయాణములలో తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి జ్ఞానము చేత వారిని నింపండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రయాణంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుక వారికి దయచేయమని
ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును కాక. ఆమేన్. Audio Jungle.